క్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క శుభములను తెలియచేస్తూ ఉన్నాను. మనం ఈ యొక్క 2025వ సంవత్సరం ప్రారంభము నుండి రూపాంతర జీవితం అనేటువంటి అంశము మీద ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. రూపాంతరత అనున్నది బాహ్యంగా జరిగేటువంటి కార్యమైతే కాదు, కానీ మన యొక్క హృదయమందు అంతరంగంలో జరిగేటువంటి మార్పును రూపాంతరముగా మనం చూడగలిగేటువంటి వారంగా ఉన్నాం. దేవుడు ప్రతి మానవుని యొక్క హృదయంలో జరిగేటువంటి క్రియలను, ఆలోచనలను ఆయన గ్రహించగలిగేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి మానవుడు ఏ విధమైనటువంటి ఆలోచనను, ఏ విధమైనటువంటి తలంపును, ఏ విధమైనటువంటి ఉద్దేశాన్ని మానవుడు తన యొక్క అంతరంగంలో, హృదయ అంతరంగంలో ఆలోచన చేస్తుంటున్నాడో దానిని గ్రహించగలిగేటువంటి వారు కేవలం దేవుడు మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాం. మరి ముఖ్యంగా ఒక పాపి తన మార్పు కోసం దేవుడు ఎదురు చూసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. తన యొక్క హృదయంలో జరిగేటువంటి మార్పును దేవుడు చూస్తూ తన యొక్క మార్పు కోసం ప్రతి మానవునిలో దేవుడు మార్పును చూడాలనేసి ఆశపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, చదువుకోబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు అక్కడ ఒక వ్యక్తి జీవితం, మనకందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి జక్కయ్య అనబడేటువంటి ధనవంతుడు, అతని యొక్క జీవితాన్ని గురించి ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో రాయబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇతని గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 9వ వచనంలో పలుకుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క జక్కయ్యను గురించి తెలియచేయబడడం మనం చూడగలుగుతాం. ఈ యొక్క చదువుకోబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే జక్కయ్య యొక్క జీవితం రూపాంతరం చెందుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఒకప్పుడు తన యొక్క స్థితి పాపపు స్థితి, అన్యాయముగా జీవించేటువంటి వాడు, అనీతితో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ యొక్క జక్కయ్య గొప్ప మార్పు అతని యొక్క జీవితంలో చోటు చేసుకోవడం మనం చూడగలుగుతాం. ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, రూపాంతర జీవితం ఈ యొక్క జక్కయ్య జీవితంలో చూడడం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. అసలు ఇతని యొక్క జీవిత విధానాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే ఇతడు ఒక సుంకపు గుత్తదారుడుగా, ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఇతడు పిలువబడుతూ ఉంటున్నాడు. ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తున్నటువంటి దినాలలో రోమా ప్రభుత్వం అనేక ప్రాంతాలను వారు పరిపాలన చేస్తూ ఉంటున్నారు. రోమా ప్రభుత్వం పరిపాలన చేయుచున్నటువంటి దినాలలో కొన్ని పట్టణాలలో, కొన్ని ప్రాంతాలలో ఆ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులను వారు ఏం చేస్తుంటున్నారంటే, పన్ను వసూలు చేయడం కోసం చీఫ్ ట్యాక్స్ కలెక్టర్స్గా, పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తులుగా ఒక్కొక్క పట్టణంలో ఒకరిని ఏర్పాటు చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ యొక్క జక్కయ్య అనబడేటువంటి వ్యక్తి ఎరుకో పట్టణంలో నివసిస్తూ ఒక ఇశ్రాయేలీయుడిగా ఇతడు ఉంటూ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర పన్నును వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఈ యొక్క జక్కయ్యను మనం చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ఇతడు ఏ విషయాలలో పన్ను వసూలు చేస్తుంటున్నాడు? రోమా ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే భూ పన్నుని వారు వసూలు చేసేటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా పన్నుని వసూలు చేసేటువంటి వారుగా ఉంటారు. అదేవిధంగా రవాణా సౌకర్యాలను బట్టి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వనరులను తీసుకుని వెళ్తున్నటువంటి సమయాలలో ఆ వాహనాలకు కూడా వారు ఏం చేస్తారంటే పన్నుని వసూలు చేసి
ఆ పన్నంతటిని కూడా రోమా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి అవసరతగా మనము గుర్తిస్తూ ఉన్నాం. ఈ యొక్క జక్కయ్యకి రోమా ప్రభుత్వము ద్వారా ఇవ్వబడినటువంటి అధికారాన్ని బట్టి అతడు ఏం చేస్తున్నాడంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర, ఎరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గర పన్నుని వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. వాస్తవంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలీలు ప్రజలు రోమా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించడానికి, పన్ను ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండట్లేదు. ఎందుకోసము అంటే రోమా ప్రభుత్వము దేవునిని ఎరగనటువంటి ఒక అధికారంతో కూడినటువంటి ప్రజలుగా, దేవునికి విరోధముగా జీవించేటువంటి ప్రజలుగా వారు ఉంటున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు ప్రజలకి మరి ముఖ్యంగా వారికి ట్యాక్స్ చెల్లించేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి ఇష్టం వారికి లేదన్నమాట. అంత మాత్రమే కాదు, కానీ రోమా ప్రభుత్వము వారు అధికమైనటువంటి పన్నుని ప్రజల మీద వేసి వారి మీద అనేకమైనటువంటి భారాలను వారు నిలిపేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ఈ యొక్క జక్కయ్య యొక్క పరిస్థితిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే రోమా ప్రభుత్వం ద్వారా ఇతడు పొందుకున్నటువంటి అధికారాన్ని బట్టి ఒకవేళ ఎవరైనా పన్ను చెల్లించకపోయినట్లయితే వారిని ఏం చేయడానికైనా వీరికి అధికారం ఉంది. రోమా సైన్యము ద్వారా వారిని జైలులో వేయడానికైనా, మరణానికి అప్పగించడానికైనా, ఏ పనిని వారి మీద, ఏ శిక్షను వారి మీద వేయటానికైనా అధికారం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. రోమా ప్రభుత్వానికి ఎంతో కొంత ట్యాక్స్, పన్ను అనేటువంటిది చెల్లించాలి, ధనమనబడేటువంటిది వారికి చెల్లించాలి. అయితే ఈ యొక్క జక్కయ్య ఏం చేస్తుంటున్నాడంటే రోమా ప్రభుత్వము నియమించినటువంటి ధనాన్ని కాకుండా, పన్నుని కాకుండా ఇంకా అధికమైనటువంటి పన్నుని ప్రజల యొద్ద నుంచి వసూలు చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ విధంగా ప్రజల యొద్ద నుండి అధికమైనటువంటి ధనాన్ని ప్రజల యొద్ద తీసుకుంటూ వారిని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ప్రజల పట్ల ఎంతో కఠినమైనటువంటి స్వభావాన్ని కనపరుస్తుంటున్నాడు. అనీతితో, అన్యాయముగా ప్రజల యొద్ద నుంచి ధనమును తీసుకునేటువంటి వ్యక్తిగా ఈ యొక్క జక్కయ్య యొక్క జీవితాన్ని మనము చూడగలుగుతుంటున్నాం. ఒకవేళ జక్కయ్య నియమించినటువంటి పన్నుని ఎవరైనా చెల్లించకపోయినట్లయితే వారికి ఎంతటి శిక్షను విధించడానికైనా ఇతడు ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. రోమా సైన్యము ద్వారా, రోమా ప్రభుత్వం ద్వారా పొందుకున్నటువంటి అధికారము ద్వారా ప్రజల పట్ల అంత కఠినమైనటువంటి హృదయాన్ని, కఠినమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క జక్కయ్యను మనము చూడగలుగుతుంటున్నాం. కేవలము జక్కయ్య మాత్రమే కాదు, కానీ ఆ దినాలలో రోమా ప్రభుత్వ అధికారం కింద ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్స్ అందరి యొక్క పరిస్థితి కూడా ఎలాంటిదంటే బలవంతంగా, దౌర్జన్యంగా, అన్యాయముగా ప్రజల యొద్ద నుంచి ధనమును సంపాదించేటువంటి వారుగా ఉంటున్నారు. ధనాన్ని చేకూర్చుకునేటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క స్వలాభం కోసం, వారి యొక్క అక్కరల కోసం వీరు ఏం చేస్తుంటున్నారంటే ఎంతో అన్యాయమైనటువంటి జీవితాన్ని వీరు జీవించేటువంటి వారుగా ఉంటున్నారు. అందును బట్టి ఆ పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారిని అసహించుకుంటున్నారు. వారిని ఇష్టపడేటువంటి వారుగా ఉండట్లేదు. వీరు చేయించినటువంటి క్రియలను బట్టి, అనీతిని బట్టి, అన్యాయాన్ని బట్టి ప్రజలు ఏం చేస్తుంటున్నారంటే వీరిని, ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ని, పన్ను తీసుకునేటువంటి వారిని అసహించుకునేటువంటి వారుగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క జక్కయ్య ఒక ఇశ్రాయేలీయుడిగా పిలువబడుతున్నటువంటి ఇతను సమాజ మందిరాల్లోనికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కోల్పోతుంటున్నాడు. దే ఆర్ నాట్ అలౌవింగ్ హిమ్ టు ద సమాజ మందిరాలలోనికి వారిని అలౌ చేయట్లేదు, వారిని అనుమతించట్లేదు. దేవునిని స్తుతించడానికి, దేవునిని ఆరాధించడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే వారి యొక్క జీవన శైలి, జీవిత విధానం ఏ విధంగా ఉంది అంటే వారి దగ్గర డబ్బైతే ఉంది, కానీ సమాధానంగా వారు జీవించలేకపోతుంటున్నారు, సంతోషంగా వారు బతకలేకపోతుంటున్నారు. దేవుని యొక్క ప్రేమను వారి యొక్క హృదయాలలో కలిగి ఉండలేనటువంటి ప్రజలుగా ఈ యొక్క జక్కయ్య యొక్క జీవితాన్ని మనము చూడగలుగుతుంటున్నాం. అతడు ఆ పట్టణంలో
జీవిస్తున్నటువంటి దినాలలో, పరిస్థితులలో అతని యొక్క స్థితిని గురించి మనము ఆలోచన చేసినట్లయితే అది ఎంతో కఠినమైనటువంటిదిగా మనము చూడగలిగేటువంటి వారంగా ఉన్నాం. ఎవరి దగ్గర నుంచి, సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొద్ద నుంచి ఎటువంటి ప్రేమ, ఆప్యాయతలు లేదంటే సమాధానకరమైనటువంటి మాటలను ఇతడు పొందుకోలేనటువంటి ఒక వ్యక్తిగా జక్కయ్య యొక్క జీవితాన్ని మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ దేర్ వాజ్ ఎ టైం, ఒకానొక సమయంలో అతడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తును గూర్చి వినటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి పట్ల ఆయన చూపుతున్నటువంటి ప్రేమను ఆయన వినటం జరిగింది. ఆయన స్వస్థపరుచుచున్నటువంటి విధానాన్ని బట్టి క్రీస్తుని గురించి ఆయన వినటం జరిగింది. ఆయన కేవలం వినటం మాత్రమే జరిగింది. అయితే ఈ జక్కయ్య ప్రభువైనటువంటి యేసుక్రీస్తును చూడాలని ఆశపడుతున్నట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. చూడండి, 19వ అధ్యాయము 3-4 వచనాలలో మనం చదువుకున్నట్లయితే, యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, జక్కయ్య యొక్క హృదయంలో కలిగినటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నేను చూడాలి. ఆయనను గూర్చినటువంటి వినినటువంటి మాటలను బట్టి, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి, ఆయన ప్రజల పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి జక్కయ్య యొక్క హృదయంలో, అంతరంగంలో కలిగినటువంటి ఆలోచన ఏమై ఉంటుంది అంటే, నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తును చూడాలి. ఆయన చూపించేటువంటి ప్రేమను నేను తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన జక్కయ్య యొక్క హృదయంలోనికి రావటాన్ని బట్టి అతడు ఏం చేస్తున్నాడంటే, వాక్య భాగంలో రాయబడుతుంది, అతడు పొట్టివాడైనందున. కొన్నిసార్లు పొట్టోళ్ళని మనం కొంచెం చులకనగా చూస్తాం, కానీ ఇక్కడ జక్కయ్య యొక్క జీవితంలో అది మంచిదైనట్టుగా ఉంది. ఒకవేళ అతడు పొట్టిగానే ఉన్నట్లయితే ఎక్కడో జనులు వెనకాల నిలబడి చూసి యేసుక్రీస్తు ప్రభువుని చూసి వెళ్ళిపోయేవాడేమో. ఎందుకులే ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం ఎందుకులే అని వెనకాల నుంచి చూచి వెళ్ళిపోయేవాడేమో. కానీ ఇతడు పొట్టివాడైనందున అక్కడ ఉన్నటువంటి చెట్టును, మేడి చెట్టుని ఎక్కి నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఆ చెట్టుని ఎక్కి ఎంతో ఆసక్తితో, ఎంతో ఆతురతతో అతడు యేసుక్రీస్తు ప్రభువుని చూడాలన్నటువంటి ఉద్దేశంతో ఆ చెట్టుని ఎక్కడంతో యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరిలో ఎవరు ప్రత్యేకంగా కనిపిస్తుంటున్నారంటే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభు వారికి కనిపిస్తున్నట్లుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి వాడు. మనం దేవుని యొక్క లేఖన భాగంలో మనం చదువుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను మనము చూడగలుగుతుంటున్నాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. దేవుడు మన యొక్క హృదయాలను పరిశోధించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన యొక్క హృదయాలను పరీక్షించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మన యొక్క హృదయంలో ఏమి జరుగుతూ ఉంది, మనము ఏమి ఆలోచిస్తుంటున్నాం, మనం ఏ విధమైనటువంటి తలంపులను, ఆలోచనలను మన యొక్క హృదయములో కలిగి ఉన్నామన్నటువంటి విషయాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మన యొక్క హృదయంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు పరీక్షించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలో జక్కయ్య యొక్క హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఆయన యొక్క స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు తెలుసుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన యొక్క ఆలోచనను జక్కయ్య ఏమి ఆలోచిస్తుంటున్నాడు, ఏ విధమైనటువంటి తలంపును కలిగి ఉంటున్నాడు అన్నటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభువారు ఎరుగుతున్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. జక్కయ్య యొక్క జీవితాన్ని గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే హీ వాంట్ టు చేంజ్ హిజ్ లైఫ్. అతడు తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతుంటున్నాడు, రూపాంతరం చెందాలని అతడు ఆశపడినటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతుంటున్నాం. ఒకవేళ ప్రజలందరూ అతని యొక్క నేను మార్పు చెందాను, నూతనమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలని నేను ఆశపడుతున్నానని ఒకవేళ ఎవరికైనా తెలియచేసినట్లయితే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా అది నమ్మకపోవచ్చేమో, ఆ విషయాన్ని అంగీకరించకపోవచ్చేమో. ఇన్ని రోజులు ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా, ఇంత అవినీతిగా జీవించినటువంటి ఈ జక్కయ్య మార్పు చెందడానికి అవకాశం లేదు. ప్రజలందరూ కూడా ఒకవేళ జక్కయ్యని అంగీకరించలేకపోయారేమో, అతని యొక్క మార్పుని, ఈ వ్యక్తి మార్పు చెందుతాడు, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మార్పు చెందుతాడు అన్నటువంటి ఉద్దేశమును ప్రజలందరూ కలిగి ఉండొచ్చు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు జక్కయ్య యొక్క హృదయపు స్థితిని ఎరుగుతున్నట్లుగా మనము చూడగలం. మేబీ యేసుక్రీస్తు ప్రభువుని చూడాలనుకోవటంలో ఉన్నటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే హీ వాంట్ టు చేంజ్ హిజ్ లైఫ్. తనలో మార్పు, రూపాంతరం, పరివర్తన చెందాలన్నటువంటి గొప్ప తలంపును జక్కయ్య కలిగి ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనము గ్రహించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడుతున్నటువంటి జక్కయ్య యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనము మార్పు చెందాలన్నటువంటి ఆశ మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు తన యొక్క కార్యాన్ని మనకి జీవితాలలో జరిగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. హీ యాక్ట్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన తన కార్యాలను మనకి జీవితాలలో జరిగించడానికి సిద్ధముగా ఉంటున్నాడు. జక్కయ్య యొక్క ఆలోచన కేవలం ఒక్క అడుగు మాత్రమే. అతడు ముందుకు వేసినటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువుని చూడాలనుకోవడం మాత్రమే అతడు వేసినటువంటి అడుగుగా మనం చూస్తూ ఉంటున్నాం. బట్ యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును, ఆయన యొక్క హృదయ అంతరంగమును ఎరిగి హీ వాంట్ టు చేంజ్ హిజ్ లైఫ్. దేవుడు తన యొక్క జీవితాన్ని మార్చాలనేసి ఆశపడుతూ ఉంటున్నాడు. చూడండి, దేవుని యొక్క లేఖన భాగాలలో మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశం ప్రతి మానవుని పట్ల అలాంటిదే అనేసి మనము గ్రహించగలుగుతుంటున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలలో మనం చదువుకున్నట్లయితే అక్కడ మనము చూడగలిగేటువంటి విషయం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియజేస్తున్నటువంటి మాటగా మనం చూడగలుగుతుంటున్నాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మన యొక్క హృదయాలలో సమాధానాన్ని, నెమ్మదిని ఇవ్వగలిగేటువంటి వారు ఎవరు అంటే కేవలము దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే మన యొక్క హృదయాలలో నెమ్మదిని దయచేయగలరు. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మనలను అసహించుకోవచ్చు, లేదంటే మనలను నిందించవచ్చు, మనలను దూషించవచ్చు, మనలను చేర్చుకోలేకపోవచ్చు. బట్ వెన్ వీఆర్ ఇన్ బర్డెన్, మనము భారముతో ఉన్నప్పుడు, హృదయ వేదనతో మనము ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి విషయం, యు కమ్ టు మీ, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును, నేను మీకు నెమ్మదిని కలుగు చేతును, మీకు శాంతిని కలుగు చేతును అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తెలియచేస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. మరొక లేఖన భాగాలలో కూడా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 34వ కీర్తన
కీర్తనల గ్రంథము 34వ కీర్తన 18వ వచనంలో మనం చదువుకునేట్లయితే అక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట 34వ కీర్తన 18వ వచనంలో మనం గమనించినట్లయితే, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఎవరైతే మార్పు చెందాలని ఆశపడుతుంటున్నారో దేవుడు వారి యొక్క హృదయాలను చూసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నలిగినటువంటి వారి యొక్క హృదయాలకి దేవుడు ఆసీనుడుగా ఉంటున్నాడు. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చదవటం మనం చూడగలుగుతుంటున్నాం. జక్కయ్య యొక్క పరిస్థితి ఏంటి అంటే, విరిగినటువంటి హృదయంతో, నలిగినటువంటి హృదయంతో అతడు జీవిస్తున్నటువంటి ఆ దినాలలో అతడు ఆశపడినటువంటి విషయం, హీ వాంట్ టు చేంజ్ హిస్ లైఫ్. తన యొక్క జీవితాన్ని అతడు మార్పు చెందించాలనేసి అనుకున్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును చూడాలని ఆశపడ్డాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని ఎరిగి తన యొక్క జీవితాన్ని మార్పు కలుగు చేస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరొక వాక్య భాగంలో కూడా మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చదివినట్లయితే అక్కడ మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలలో మనం చదువుకునేట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుడు మన యొక్క బలహీనతలలో, మన యొక్క ఇబ్బందులలో తన యొక్క శక్తిని మనకు అనుగ్రహించి మనలను నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేసేటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. మనం ఎప్పుడైతే బలహీనులముగా ఉంటున్నామో అప్పుడు దేవుడు తన యొక్క శక్తిని మనకు అనుగ్రహించి ఆ పరిస్థితులలో నుండి మనము బయటికి రాగలగటానికి ఆయన మనకు సహాయం చేయగలిగేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనలను ప్రోత్సహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మనము నూతనమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభువు ఆశపడేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఈ యొక్క జక్కయ్య యొక్క జీవితంలో కూడా మనం నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అప్పటి వరకు ఆయనకి జీవితం ఏమైనా అయి ఉండవచ్చు, ఎలాంటి అన్యాయకరమైనటువంటి జీవితాన్నైనా అతడు జీవించవచ్చు. ప్రజలను దౌర్జన్యముగా లేదంటే అనేకమైనటువంటి విధాలుగా అతడు ప్రజలను ఇబ్బంది పెట్టి తాను ధనాన్ని సంపాదించి ఉండవచ్చు. బట్ హీ వాంట్ టు చేంజ్ హిజ్ లైఫ్. అతడు కోరుకునేటువంటి విషయం ఏంటంటే, నేను మార్పు చెందాలి, నేను మారు మనసు పొందుకోవాలి, నేను నూతనమైనటువంటి జీవితాన్ని జీవించాలన్నటువంటి గొప్ప ఆలోచన అతనికి రావటాన్ని బట్టి ప్రభువు కూడా తన పట్ల ఆయనకు నిరంతరమైనటువంటి కృపను, సహాయమును ఆయన పట్ల చూపుతున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. మేబీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి సమయంలో ఎవరో ఒక వ్యక్తి నన్ను చూస్తున్నాడులే అని వెళ్ళిపోయి ఉండవచ్చు. బట్ యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పని, ఆయన యొక్క హృదయ అంతరంగాన్ని ఎరిగి, ఆయన యొక్క హృదయపు స్థితిని యేసుక్రీస్తు ప్రభువారు గుర్తెరిగి తన పట్ల దేవుని యొక్క కృపను చూపుతున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఆయన యొక్క కృప ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో అనుగ్రహించబడుతుంది. ఆయన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడటం మనము చూడగలిగేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనం అనేక సందర్భాలలో, అనేక పరిస్థితులలో దేవునికి తెలుసో తెలియకుండానో మనము విరోధముగా జీవించవచ్చు. కానీ
మనము మార్పు చెందాలన్నటువంటి ఆశ మనలో కలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన యొక్క కార్యాన్ని మనకు జరిగించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించి మనలను ఆ పరిస్థితులలో నుండి, లేదంటే ఆ యొక్క పాపపు జీవితంలో నుండి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనలను బయటకు తీసుకురావడం కోసం తన యొక్క శాశ్వతమైనటువంటి కృపను మనకు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కేవలం మనలో కలగాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము ఆ మార్పు చెందాలన్నటువంటి ఆశను మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ మార్పును మనలో కలుగు చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. చూడండి, అదే లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అతనిని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు, జక్కయ్య యొక్క జీవితంలో మనం మార్పును మనం చూడగలిగినట్లయితే 6వ వచనంలో నుంచి రాయబడుతున్నటువంటి మాటలను మనం చూడగలం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. రూపాంతర జీవితం యొక్క ఫలం, లేదంటే ఆ యొక్క మార్పును మనం చూడాలి అంటే జక్కయ్య యొక్క జీవితంలో కలిగినటువంటి మార్పు ఇదిగా చూడగలుగుతాం. అప్పటి వరకు ఎంతో అన్యాయముగా, దౌర్జన్యముగా డబ్బులు సంపాదించినటువంటి ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు చేత పొందుకునేటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన యొక్క దయను బట్టి అతడు నిలువబడి పలుకుతున్నటువంటి మాటగా మనం చూడగలుగుతుంటున్నాం. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేటువంటి వారి యొక్క జీవిత విధానం ఏంటంటే, ఎప్పుడు కూడా స్వలాభం సంపాదించిన కొద్దీ నేను ఇంకా ఎక్కువ ధనం చేకూర్చుకోవాలి, ఇంకా ఎక్కువ ఆస్తులు మాకు కావాలి, ఎక్కువ ధనము పట్ల వీరు ఆసక్తిని చూపించేటువంటి వారుగా ఉంటారు. వారిలో ఏ విధమైనటువంటి దయ ఉండదు, కైండ్నెస్ ఉండదంట. వారిలో ఏ విధమైనటువంటి జాలి ఉండదంట. ఎంతో కఠినమైనటువంటి స్వభావాన్నే వీరు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ జక్కయ్య యొక్క జీవితం ఏంటంటే, నేను ఏదైతే అన్యాయంగా సంపాదించానో, అన్యాయంగా ఏదైతే పొందుకున్నానో, ఐ వాంట్ టు గివ్ ఇట్ రిటర్న్ బ్యాక్, నేను మరలా వారికి చెల్లించాలనేసి అతడు ఆశపడుతున్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట 19వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. జక్కయ్యతో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి విషయం, లేదంటే అక్కడున్నటువంటి ఇశ్రాయేలీలు ప్రజలతో యేసుక్రీస్తు పట్ల వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారితో క్రీస్తు తెలియజేస్తున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, నేను నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చుననేసి యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, రూపాంతర జీవితం అంటే ఏంటి అంటే, మన యొక్క హృదయంలో మార్పు చోటు చేసుకోవడం, మన యొక్క హృదయ అంతరంగంలో మార్పు చోటు చేసుకోవడమే రూపాంతర జీవితముగా మనము చూడగలుగుతుంటున్నాం. చాలా సందర్భాల్లో, చాలా పరిస్థితుల్లో మనము బహిరంగముగా బయటికి చాలా ఆత్మీయంగా మనం కనిపించవచ్చు, చాలా నిజాయితీగా మనం జీవించవచ్చు, మనలో మనం ఏ తప్పు చేయట్లేదని ప్రజలకు మనం తెలియచేయవచ్చు. బట్ ఇన్ అవర్ హార్ట్
ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. మన యొక్క స్థితిని దేవుడు తెలుసుకుంటున్నట్లుగా మనము గుర్తించాలి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, వి నీడ్ టు గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన ఎదుట మనము మన యొక్క స్థితిని ఒప్పుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు ఆయన తన యొక్క కృపను, ఆయన యొక్క శాశ్వతమైనటువంటి కృపను మనకు అనుగ్రహించి మనలను బలపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కీర్తనలో మనం ఒక మాటను చూడగలం. కీర్తనలు 118వ కీర్తనలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మనం చూడగలిగేటువంటి ఒక మాటను, కీర్తనలు 118 మొదటి 3 వచనాలలో మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి విషయం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కృప మన మీద నిరంతరం అనుగ్రహింపబడుతుంది. వి నీడ్ టు చేంజ్ అవర్ లైఫ్స్. మన జీవితాలను మనము మార్పు చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. రూపాంతర జీవితాన్ని మనము జీవించడం అంటే ఏదో బాహ్యంగా బయటికి కనిపించే విధంగా మనం చూపించడము కాదు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. హృదయపు స్థితిని దేవుడు ఎరుగుతూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతుంటున్నాం. మనలను దేవుడు ప్రేమిస్తూ మన యొక్క జీవితంలో మార్పు చూడాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. అందుకని జక్కయ్య యొక్క జీవితంలో దేవుడు ఆశపడి మార్పును చూడడం కోసం దేవుడు ఆశపడి ఆయనకి జీవితాన్ని మార్చుకోవటం మనం చూడగలుగుతుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా జక్కయ్య వలె మనలో మార్పు కలగాలని మనం అనుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తన యొక్క కార్యాన్ని మన జీవితాలలో జరిగించడానికి దేవుడు సిద్ధపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనమందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. జక్కయ్య యొక్క జీవితం మన ముందు ఒక మంచి ఉదాహరణగా, రూపాంతరం చెందినటువంటి జీవితముగా జక్కయ్య యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు ఎంతో కఠినముగా, ఎంతో అన్యాయముగా, అనీతితో జీవించినటువంటి జక్కయ్య మార్పు చెందాలని అనుకుని ఉంటున్నాడు. ప్రజలందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తిగా అతడు బతకాలని ఆశపడ్డాడు. అయితే అతనిలో ఉన్నటువంటి ఆ అన్యాయం, అనీతి ప్రజల యొద్దకు అతనిని చేర్చలేకపోయినప్పటికీ హీ వాంట్ టు చేంజ్ హిస్ లైఫ్. తన యొక్క జీవితాన్ని అతడు మార్చుకోవాలని ఆశపడ్డాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తును చూడాలనుకున్నటువంటి ఆ క్షణంలో, ఆ సమయంలో అతని జీవితంలో పరివర్తన, మార్పు జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు జక్కయ్య పట్ల దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను చూపి జక్కయ్యను రక్షిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. మనము మన యొక్క హృదయాలలో జరగాల్సినటువంటి మార్పుకి అవకాశం మనం ఇస్తూ ఉన్నామా? అనేక సందర్భాలలో, అనేక సమయాలలో బాహ్యముగా బయటికి మనం
పరిశుద్ధులముగాను పవిత్రులముగాను దేవునికి విరోధమైనటువంటి కార్యములను జరిగించేటువంటి వారముగాను మనం ఉంటూ ఉన్నాం. చేంజ్ షుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ హార్ట్స్. మన యొక్క అంతరంగంలో, హృదయ అంతరంగంలో మార్పు చోటు చేసుకున్నట్లయితే అది బాహ్యంగా కూడా ఎంతో యథార్థముగా కనిపిస్తూ ఉంటుంది. మన యొక్క క్రియల రూపంలో ఆ యొక్క మార్పును మనము చూడగలుగుతూ, జక్కయ్య తాను మార్పు చెందుటకు తాను అన్యాయముగా సంపాదించిన ప్రతి దానిని ఇవ్వటకు సిద్ధపడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని యొక్క సంఘమా, దేవుని యొక్క బిడ్డలారా, మనము యేసుక్రీస్తునందైతే విశ్వాసం ఉంచాం, ఆయనను మనం స్తుతిస్తున్నాం, ఆయనను మనం ఘనపరుస్తూ ఉన్నాం, మన యొక్క హృదయాలలో, మన యొక్క అంతరంగములో నిజముగా మార్పు కలిగి ఉన్నదా? రూపాంతర జీవితాన్ని మనము జీవించగలిగేటువంటి వారంగా ఉంటున్నామా? ఒకవేళ మనం రూపాంతర జీవితాన్ని జీవించడానికి ఒక్క అడుగు మనం ముందుకు వేసినట్లయితే దేవుడు తన యొక్క శాశ్వతమైనటువంటి కృపను మనకు అనుగ్రహించి మనలో నిజముగా ఆయన యొక్క శక్తి చేత, ఆయన యొక్క బలము చేత, ఆయన యొక్క అధికారము చేత మన జీవితాలను ఆయన మార్చడానికి సిద్ధపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. లెట్ us థింక్ అబౌట్ అవర్ లైఫ్స్. మన జీవితాలను మనం ఒకసారి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. మనము మన పట్ల అన్యాయం చేసినటువంటి వారిని ప్రేమించగలుగుతున్నామా? వారిని మనము క్షమించగలుగుతున్నామా? దేవుని యొక్క ప్రేమను వారి పట్ల మనము కనపరచగలుగుతూ ఉన్నామా? లేదంటే అదే పాత జీవితం, అదే రోత జీవితాన్ని మనము కలిగి మన జీవితాన్ని మనము కొనసాగించేటువంటి వారంగా ఉంటున్నామా? ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుడి యొక్క ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క హృదయ అంతరంగంలో మార్పు కలిగినట్లయితే దేవుడు మన జీవితాలను చూసి ఆయన సంతోషించేటువంటి దేవుడు. మన హృదయ అంతరంగాలను చూసి ఆయన ఆనందించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క హృదయ అంతరంగాలను ప్రభువునకు సమర్పించుకొని ఆయనకు మనము ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించేటువంటి వారంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, జీవము కలిగిన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామమునకు వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవా, జక్కయ్య యొక్క జీవితంలో నుండి మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మా యొక్క హృదయ అంతరంగంలో మీరు మార్పును తీసుకురాగలిగేటువంటి దేవుడు. మేము బలహీనులమైనప్పటికీ మీ యొక్క నిరంతరమైనటువంటి కృపను మాకు అనుగ్రహించి మమ్మలను మీరు బలపరిచి ఆ పరిస్థితులలో నుండి మమ్మలను బయటికి నడిపించగలిగేటువంటి మా ప్రభువుగా, మా తండ్రిగా మీరు మాకు ఉన్నందుకే మీకు స్తోత్రాలయ్యా. దేవా, మా జీవితాలను మీ పరిశుద్ధ హస్తాలకి సమర్పించుకుంటున్నాం. మా ప్రతి బలహీనతను,
మీకు విరోధమైనటువంటి ప్రతి కార్యమును, దేవా మీకు ఇష్టం లేనటువంటి ప్రతి పనిని మేము విడిచిపెట్టి మీ వలే మేము మార్పు చెంది మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మీరు నింపండి, నడిపించండి. మీ కృప ద్వారా, మీ యొక్క సహాయం ద్వారా, మీ యొక్క సన్నిధి ద్వారా మేము నడిపింపబడుతూ మిమ్మల్ని ఘనపరిచేటువంటి బిడ్డలంగా ఉండటకు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.